బిగ్ క్వశ్చన్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. బిగ్ క్వశ్చన్లోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి నోట ఒకటే మాట, బా బా బా. ఏంటి బా 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 అనుకుంటున్నారా? బాబు గారి బాదుడే బాదుడు. ఎవరి పేరు చెబితే శీతాకాలంలోనూ చెమటలు పడతాయో, ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు గుండెపోటు తెప్పిస్తాయో, ఎవరి పేరు చెబితే హై వోల్టేజ్ షాకు ఒళ్లంతా తగులుతుందో, ఎవరి పేరు చెబితే ఇంట్లో ఒంట్లో ఫ్యూజులు ఎగిరిపోతాయో, ఎవరి పేరు చెబితే కరెంటు మీటర్ రీడింగ్ ఉసేన్ బోల్టులా పరిగెడుతుందో, ఎవరి పేరు చెబితే విద్యుత్ మీటర్లు మలమల మాడిపోతాయో, ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు సైతం కకావికలమైపోతాయో, అతనే మన చంద్రబాబు. ఆయన గురించి, ఆయన గారి హామీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్క కరెంటు బిల్లుల గురించి 3 ఎగ్జాంపుల్స్ చెబుతా వినండి. నంబర్ 1, కరెంటు బిల్లులు పెంచను, వీలైతే తగ్గిస్తా అని ఎన్నికల ప్రచారంలో అన్నారా లేదా? నంబర్ 2, కరెంటు బిల్లులు పెంచడం కాదు, తగ్గించేందుకు ఉన్న మార్గాలు అనుసరిస్తానని విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా అన్నారా లేదా? నెంబర్ 3, మాకు ఓట్లేయండి, విద్యుత్ భారం తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అచ్చేశారా లేదా? ఇంత చేసి ఇన్ని మాటలు చెప్పి ఆఖరికి ఏం చేశారో తెలుసా? 15,500 కోట్లు, అక్షరాల 15,500 కోట్ల విద్యుత్ భారం మోపారు. పైగా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును కూడా కట్ చేసేశారు. అక్కడితో ఆగారా అంటే అది లేదు. గడిచిన 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా అందిన విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు సైతం కట్టాల్సిందేనంటూ ఫ్యూజులు పీకేశారు. 6 నెలల్లోనే ప్రజల్ని ఇంతలా మోసం చేసిన నాయకుడు, ఇంతలా ముంచేసిన నాయకుడు మరెక్కడా మనకు కనబడరు. అలాగని బాబు గారిని అలాగే వదిలేస్తే ఈ బాధుడు ఇక్కడితో ఆగదు. 5 ఏళ్ళు బాదుతూనే ఉంటారు. అందుకే జగన్ ఒక్క పిలుపునిచ్చారు. జనం సంద్రమై కదిలారు. ఊరు వాడ రాష్ట్రం హోరెత్తిపోయింది. బాబు గారి బాదుడుకు నిరసనగా రాష్ట్ర ప్రజానీకం గళమెత్తింది. నిజానికి బాబు గారి బాదుడు ఆయన సీఎం సీట్లో కూర్చున్న రోజు నుంచే మొదలైపోయింది. ఫైనల్గా ఒక్క కరెంటు విషయంలోనే బాబు గారి బాదుడు ఏ రకంగా ఉందో ఓ 10 పాయింట్లలో చెబుతాను వినండి. పాయింట్ నెంబర్ 1, విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు రాష్ట్ర ప్రజలందరికీ షాక్ ఇచ్చారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 2, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏకంగా 15,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల నెత్తిన మోపారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 3, ఒక్క నవంబర్ నెలలోనే 6,072 కోట్ల మేర ఛార్జీలు పెంచి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 4, వచ్చే నెల నుంచి మరో 9,412 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి హై వోల్టేజ్ షాకు ఇవ్వబోతున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 5, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ కరెంటు వైరు కట్ చేసేసరే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 6, 5 ఏళ్లలో ఉచితంగా పొందిన కరెంట్ను ఇప్పుడు పెండింగ్ బకాయిల పేరుతో వసూలు చేస్తున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 7, ఈ చలికాలంలోనే కరెంటు బిల్లుల దెబ్బకు చెమటలు పడుతుంటే వచ్చే వేసవికి ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 8, ఒక పక్క కరెంటు బిల్లులతో షాకులు ఇస్తూ మరో పక్క శీతాకాలంలోనూ కోతలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 9, మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామని చెప్పి ఒక్కసారిగా 15,500 కోట్ల పిడుగు నెత్తిన వేశారే, ఇది బాబు గారి బాదుడంటే. పాయింట్ నెంబర్ 10, 6 నెలల్లోనే 15,500 కోట్ల భారం వేసి రానున్న 4.5 ఏళ్లలో ఇంకెంత పిండుతారనన్న భయం కల్పించారే, ఇది బాబు గారి బాదుడంటే. బాదుడంటే మామూలు బాదుడు కాదు సార్. ఎందుకంటే ఎన్నికల సమయంలో మైకుల ముందు ఏ రకంగా ఊదరగొట్టారంటే మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. ఒకసారి ఆ బయట ఉంటే ప్లే చేయండి. కరెంటు ఛార్జీలు పెంచను అని ఎంత గట్టిగా అరిచారు, చప్పట్ల హోరులో ఆయన ఏ రకంగా మాట్లాడారు, తరువాత విజన్ 2047 డాక్యుమెంట్ అంటూ దాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఏం మాట్లాడారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేశారు, ఈరోజు ఏం చేశారు. ఒక్క నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా పిండేశారు. నవంబర్ బిల్లులోనే రేపు జనవరి నుంచి మరో 9,412 కోట్లు, 9,412 కోట్ల రూపాయల భారం పడబోతోంది. మామూలు ఛార్జీలు కావివి. ఇప్పటికే పెరిగింది. ఒక్కొక్క కరెంటు బిల్లులో వచ్చినటువంటి మార్పులు, గతంలో ఎంత కట్టారు, ఆ తర్వాత ఎంత కడుతున్నారనేది క్లియర్గా అది కూడా చూపిస్తాను. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే
15,485.36 కోట్ల రూపాయలు. మీ దగ్గర నుంచి చంద్రబాబు గారు నేను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి మాట వాల్యూ ఎంతంటే, ఈ అబద్ధం వాల్యూ ఎంతంటే, ఆ అబద్ధానికి ఉన్న విలువ ఎంత అంటే 15,500 కోట్లు. 15,500 కోట్ల విలువైన ఒక అబద్ధాన్ని ఏ రకంగా చెప్పారో ఒక్కసారి బయట ప్లే చేయండి. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఆమె ఎవరో కళ్ళు తుడుచుకుంటోంది. భవిష్యత్తులో కరెంటు బిల్లులు ఈ స్థాయిలో వస్తాయని పాపం ముందే ఊహించుకుందో ఏమో, ఏ రకంగా ఉండబోతుందని అప్పుడే కన్నీరు పెట్టేసుకుంది. కానీ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో మన నాయకులకు తెలిసినంతగా మరెవరికి తెలియదో అందులో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఆయన కరెంటు ఛార్జీలు పెంచను అంటూ పెంచిందే 15,500 కోట్లు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నెల్లూరు జిల్లా మనుబోలుకు సంబంధించినటువంటి వ్యక్తికి వచ్చింది నవంబర్ నెలలో ఆయన 1,620 రూపాయలు కరెంటు బిల్లు కడితే ఇప్పుడు ఎంత వచ్చిందంటే 2,544 రూపాయలు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56% అదనంగా వచ్చింది. 924 రూపాయలు అదనంగా కట్టారు. ఇది కరెంటు ఛార్జీలు పెంచను అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అరవడం వల్ల పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీ 924 రూపాయలు అదనంగా వచ్చింది ఒక వ్యక్తిది. నెల్లూరు జిల్లా మనుబోలుకు సంబంధించినటువంటి రమణారెడ్డికి సంబంధించినటువంటి విషయం. ఇంకోటి చూపిస్తాను మీకు. సామర్లకోటకు చెందినటువంటి కాకినాడ సామర్లకోట సూర్యకాంత్ 348 రూపాయలు గత నెలలో, ఈసారి 463 రూపాయలు. ఇది ఇంకో బిల్లు చూపిస్తా. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె రమేష్ గారి బిల్లు ఇది. ఆయన ఎంత కట్టారు? 385 కట్టారు. ఇప్పుడు 679 రూపాయలు కట్టాలి ఈసారి. ఏది చలికాలంలోనే మనం ఈ పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 9,000 కోట్ల రూపాయల భారం పడబోతోంది. 9,500 కోట్ల రూపాయలు. అది కూడా కలుపుకొని ఎండాకాలం వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకొకటి చివరిగా ఒకటి చూపిస్తాను. విజయవాడలోని ప్రసాదం పాడుకు చెందినటువంటి వ్యక్తికి సంబంధించింది. 861 రూపాయలు గత నెలలో కడితే ఈ నెలలో కట్టాల్సి వచ్చింది ఎంతో ఒకసారి చూడండి. 1,321 రూపాయలు కట్టాల్సి వచ్చింది. వీటన్నిటికి తోడు మరో దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే మీ ఊహకు కూడా అందదు. ఎస్సీ ఎస్టీలకు జగన్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చింది. ఫ్రీ కరెంటు వాళ్ళకి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చు. సరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఎస్సీ ఎస్టీలని ఏ రకంగా పిండేయాలి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా అణిచేయాలని కూటమి సర్కారు ఎటువంటి కుట్రలు చేస్తుందో మన అందరికీ తెలుసు. ఆ కూటమి సర్కారు చేసినటువంటి కుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉన్నటువంటి ఆ ఫ్రీ కరెంట్ను తీసేశారు. అరే తీసేశారా అని అక్కడికే ఆశ్చర్యపోకుండా ఇంకా ఉంది కథ. 2018 నుంచి మీరు ఫ్రీగా కరెంటు పొందారు కదా, ఆ బకాయిలు కూడా కట్టండి అని పంపించారు బిల్లు. 2018 నుంచి ఫ్రీగా బకాయిలు పొందారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అవి ఇప్పుడు కుదరదు, అప్పటివి కూడా ఇప్పుడు కట్టాల్సిందే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తే మీరు ఎంజాయ్ చేస్తారా? సంతోషంగా జీవించేస్తారా? ఆనందంగా బతుకుతారా? కష్టాలు లేకుండా జీవించేస్తారా? అంతా మీ ఇష్టమేనా? కట్టండి 3,464. మా బాధుడికి ఎంత కట్టాలి మీరు బకాయిలు? 3,464 రూపాయలు ఈరోజు కట్టండి. ఫ్రీగా కరెంటు పొందుతారా మీరు? ఫ్రీగా కరెంటు కావాలా మీకు ఎస్సీ ఎస్టీలు అయితే?
200 యూనిట్ల అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరు తీసుకుంటారా? అంతా మీ ఇష్టమేనా? జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమా? మీరు మాట్లాడుకొని చేసేసుకుంటే సరిపోతుందా? బకాయిలు కట్టండి 2018 నుంచి ఉన్నటువంటి బకాయిలు కూడా అని చెప్పేశారు. మొత్తం బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వీటన్నిటిపైన మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఒకటి దొరికింది. అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 6 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అద్భుతమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఏంటంటే ఒక అడ్వైజర్ని నియమించుకుంటున్నారు. అప్పులు ఎలా తేవాలి దానికి సంబంధించి ఒక జీవోను కూడా ఇచ్చారు. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే కోటంరాజు వెంకటేశ్వర గారు హైకోర్టు అడ్వకేట్. ఇందులో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్క యూనిట్ అదనంగా వాడినందుకే ఒకరికి 286 రూపాయలు బిల్లు వచ్చింది. ఆకెళ్ల లక్ష్మి ఒక యూనిట్ అదనంగా, గతం కంటే కూడా ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఆమెకు వచ్చిన బిల్లు 286 రూపాయలు. ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాను. రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన అమ్మిరెడ్డికి 1 యూనిట్ ఎక్స్ట్రా వాడారు. ఇంత 184 యూనిట్లు వాడారు. అంతకు ముందు నెలలో 183 యూనిట్లకు 943 వస్తే ఈసారి 184 యూనిట్లు, 1 యూనిట్ ఎక్కువ వాడినందుకు 1,023 రూపాయలు వచ్చింది. ఇది మన ప్రభుత్వం ఏ రకంగా బాధేస్తుందని చెప్పడానికి. రైట్, రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, ఒక అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్పాలి. ఈ కరెంటు బిల్లుల కంటే ముందుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కదిలొచ్చినట్టు అనిపించింది. ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ చూస్తుంటే సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నడపగలిగిందా వైఎస్ఆర్సీపీ? ఏ విధంగా జరిగిందనుకుంటున్నారు ఓవరాల్గా ఈ కార్యక్రమం ఎలా జరిగిందనేది? అంటే జగన్ ఇచ్చినటువంటి పిలుపు, స్పందన ఏ రకంగా కనిపించింది? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న శర్మ గారికి, శేఖర్ రెడ్డి గారికి నమస్కారం అండి. నమస్తే. ఈశ్వర్ గారు, తొలుత ఏంటంటే ఇందాక మీరు ప్లే చేసిన బయటలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన క్లూ ఇచ్చారు. ఆయన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో అనిపించింది. నేను విద్యుత్ ఛార్జీలు పెంచను, వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తా, దాంతో పాటు ఎవరి కరెంటు వాళ్ళే తయారు చేసుకునేలాగా చేస్తా అన్నారు. ఎవరి కరెంటు వాళ్ళే తయారు చేసుకోవడం అంటే ఇప్పుడు ఈ బిల్లులు చూసిన తర్వాత చాలా మంది ఇక ఎందుకులే మనకి గోల్ అని చెప్పేసి ఏ సోలార్ ప్యానల్స్ ఇవన్నీ తెచ్చి ఇంటి మీద పెట్టుకునేలాగా ఆయన క్లూ ఇచ్చారు. ఆ రోజు మిమ్మల్ని ఈ కరెంట్ వాడకుండా చేస్తాను, మీ కాళ్ళ మీద మీరే నిలబడి కరెంట్ తయారు చేసుకునేలా చేస్తాను అన్నారు. అదే చేస్తున్నారేమో ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు దీన్ని. అంటే క్లూ అంతే కదండి. ఇప్పుడు అంత స్పష్టంగా చెప్పారు, మీ కరెంట్ మీరే తయారు చేసుకునే పరిస్థితి అన్నప్పుడు మనం ఈ రోజు పరిస్థితిని బట్టి అలాగే మనం ఆలోచన చేసుకోవాలి. ప్రజలకైతే ఒకటి బాగా అర్థమైంది, 6 నెలలు ఇది బాధే ప్రభుత్వమే గాని బాధల్ని తీర్చే ప్రభుత్వం కాదు అన్న ఒక కంక్లూజన్ కు వచ్చేసారు. మొన్నటి ఎన్నికల్లో వీళ్ళు దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో కాదు, మన బతుకుల మీద దెబ్బ కొట్టేశారా బాబు అన్న విషయం వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజలు సాధారణంగా ఏమనుకుంటున్నారంటే, ఓకే ఈ గవర్నమెంట్ లో మనము ఒక మానసికంగా ఒక పరిస్థితికి సిద్ధం కావాలి, ఈ గవర్నమెంట్ లో అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమింగ్ తక్కువ ఉంటుంది, మనకి అంటే మన నుండి లాగేసుకోవడమే తప్పించి మనకేమి ఇచ్చేదంటూ ఏమీ ఉండదు అన్న ఒక కంక్లూజన్ కూడా వచ్చారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ పోరాట పటిమ అద్భుతంగా ఉంటుంది. ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించకపోతే ఆంధ్రప్రదేశ్ ఇలా ఒరిగి బంగాళాఖాతంలోకి పడిపోతుందేమో అన్నంతగా ప్రజల్ని భయపెట్టి ఆ భ్రాంతికి లోన్ చేసి అవతల ఎవరున్నా సరే ఓడించడానికి అయితే చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ సంతోషం అనేది కేవలం 1 నెలకు మించి ఉండదు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నెల అయిపోయేసరికి మళ్ళీ ఇప్పుడు ఒక టీడీపీ శ్రేణులు నాయకులంతా ఒక పరిస్థితికి వచ్చేసారు. ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు మారారు, పథకాలన్నీ ఇస్తారనుకున్నాం, లేదు ఈసారి కూడా ప్రజలకి పంగనామాలు పెట్టడానికి మన బాబు గారు సిద్ధమయ్యారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనం కూడా ప్రజల చేత పంగనామాలు పెట్టించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అన్న ఒక పరిస్థితికి వచ్చేసారు. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే, నాకు పర్సనల్ గా మనము ఈ డిఫీట్ నుండి కోలుకోవడానికి మేము కనీసం 2 ఏళ్ళు పడుతుందేమో, మేము రోడ్ల మీదకి రావాలి అన్నా, అలాంటి మానసిక స్థితికి రావాలన్నా 1 ఏడాది పడుతుందేమో అన్న. కానీ ఈ రోజు చూస్తూ ఉంటే అలా మాట్లాడిన వాళ్ళే వాహనాలు వేసుకొని మరీ నిరసన కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ పడిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధీమా వచ్చేస్తుంది, మేము మళ్ళీ వస్తాము, మొన్న ఏదో పొరపాటున వీళ్ళంతా మోసం చేసి కొట్టేశారు కానీ ప్రజల్లో స్పష్టమైన మార్పు ఉందన్నది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది.
కొద్దిగా మనం పత్రికల్లో కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియాలో కానీ గమనిస్తే ఒక పరిస్థితిని ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని ఇంకా అరెస్ట్ చేయడం లేదు అంటూ రోజు కథనాలు రాస్తున్నారు. అవును. ఈ అరెస్టులకి స్థానిక టీడీపీ నాయకులు ఆయా జిల్లాల మంత్రులు కూడా సహకరించడం లేదని కూడా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళే. ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి అర్థమైపోయింది మనమే ఇక్కడ పర్మనెంట్ గా అధికారంలో ఉండడానికి రాలేదు, ఈ గేమ్ అన్నది చాలా తాత్కాలికమే. మొన్న అన్ని ప్రయత్నాలు చేసి అందరినీ భయపెట్టి రకరకాల ప్రచారాలతో మనం అధికారంలోకి వచ్చామే కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశంలో సార్ మనం సంగతి తేల్చాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి తేల్చాలి, ఇంతగా అధికారంలోకి వచ్చాం కదా అంటున్నప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అంటే మనం పర్మనెంట్ గా ఇక్కడ ఉంటాం అనుకుంటున్నారా మీరు, వాళ్ళ సంగతి ఈ రోజు మనం తెలిస్తే మళ్ళీ వాళ్ళు మీ సంగతి తెలుసుకొని ఉంటారా అని కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే కాస్త విఘ్నులైన వాళ్ళందరికీ కూడా పరిస్థితి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పిలుపునిచ్చిన కార్యక్రమానికి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్చువల్లీ 6 నెలలకే ఈ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు ఎవరు కాదన్నా అవునన్నా ఈశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు జరిగినంత బెనిఫిట్ వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు జరగలేదు. అవును, అది వేరే డిబేట్, అది మంచిగా చెడా అనేది వేరేది. కానీ అయినప్పటికీ కూడా ఇంతమంది వస్తూ ఉన్నారంటే ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత పులివెందులకు వెళ్ళినప్పుడు ఆ రోజు కొద్దిమంది జనాలు వచ్చారే కానీ మామూలు వచ్చారు. కానీ నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ యాక్టివిటీ చూస్తే చాలా ఉత్సాహంగా అదేదో ఇంకా గెలిచేసామన్నంతగా కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళలో వచ్చేసింది. అంటే మార్పు అయితే ఉంది లోకల్లో, ప్రజల్లో ఉన్న వాళ్ళ విషయంలో, ప్రజల్ని దగ్గరగా గమనిస్తున్న నాయకుల్లో, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, జరుగుతున్న మార్పు ఏంటి అన్నది వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకో 6 నెలలు ఇప్పుడు ఈశ్వర్ గారు మొన్నటి ఎన్నికల్లో ఈ రోజు నా అంచనా ప్రకారం ఇది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, నేను మాట్లాడిన దాన్ని బట్టి ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎలక్షన్ లో 39 పాయింట్ సంథింగ్ వచ్చింది, అంటే 40% వచ్చింది. ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా 45% పైనే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ వచ్చింది. 6 నెలల్లో 6% పెంచుకోగలుగుతుందా? అంత పికప్ అవడం అంటే అవును. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 40%, తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున 40% అనేది బేస్. దాన్ని వదిలేసి ఎవరైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా పనిచేశారో 20% మంది ఓటర్లు, వాళ్ళని పలకరించిన 10 మందిని పలకరిస్తే ఓటు వేసిన వాళ్ళలో కూటమికి ఏదైతే నేను తటస్థ ప్రజలు చెప్తున్నాను, వాళ్ళని పరికలిస్తే వాళ్ళలో 4 ఆల్రెడీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. ఇదేదో జరిగింది, సంథింగ్ మనల్ని దెబ్బ కొట్టేశారు. మిగిలిన 6 మందిలో కూడా కొంతమంది వెయిట్ అండ్ సీ అనే మోడ్లో ఉన్నారు. ఇంకా 6 నెలలు కదా, ఇంకో 6 నెలలు చూద్దాము అంటే ఇంకో సంవత్సరం, కొత్త సంవత్సరంలో డిసైడ్ చేద్దామని ఉన్నారు. ఇంకొన్ని సెక్షన్లు జగన్మోహన్ రెడ్డిని పని కట్టుకొని వెంటాడి మరీ ఓడించారు కొన్ని సెక్షన్లు. వాళ్ళు ఈ రోజు వాళ్ళకు జరిగిన అన్యాయం వాళ్ళకి అర్థమవుతోంది, కానీ బయటికి చెప్పుకోలేక పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే పేరు చెప్పాల్సిన పని లేదు కానీ నిజానికి ఉన్నారా? వచ్చిందా వాళ్ళ మార్పు కనిపిస్తోందా? బ్రహ్మాండంగా వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారేమో కానీ ఒక ఎంఆర్ఓ గారు మొన్న కలిశారు. ఏంటి ఎలా ఉంది మార్పు అంటే ఆయన చెప్పింది, సరే నేను ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు ఏంది అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చిన్న చిన్న నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అండి, చివరికి ఏదైనా ఒక పని ఉంటే రిక్వెస్ట్ లో అడిగి చేయించుకున్నారే గానీ ఎప్పుడు దౌర్జన్యాలు చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా ఆఫీసులకు వచ్చి ఈ పని చేస్తారా లేకుంటే పైన ఎమ్మెల్యేకి చెప్పాలా మంత్రికి చెప్పాలా అని బెదిరించే పరిస్థితికి వచ్చేసారు. అంత సఫోకేట్ అవుతున్నాం మేము, ఈ మార్పు ఉంది అన్నదైతే వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఇంకా ఇంకొక 6 నెలలు పడితే చాలా స్పష్టమైన మార్పు అయితే కనపడుతుంది. ఇక విద్యుత్ బకాయిలు ఇవన్నీ చూస్తే టెన్షన్ ఏంటంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, దానిని త్వరలో అమలు చేయబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు పెరుగుతున్నా కూడా ఒక రివ్యూ లేదు. మొన్న చూసాం వికసిత్ ఆంధ్ర 2029లో డాక్యుమెంట్ లో వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు, పట్టణాల్లో మంచినీటి సరఫరా నిర్వహణ, ఈ డ్రైనేజ్ వ్యవస్థని చేయడానికి మనం రెగ్యులర్ గా డబ్బులు వసూలు చేయాలి, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకో అడుగు ముందుకెళ్తే మన పయ్యావుల కేశవ్ గారు జిఎస్టీ సమావేశంలో వరద పన్ను కూడా వసూలు చేయాలన్నారు. ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ఇంతన్ని చూసిన తర్వాత కరువు పన్ను కూడా వేసి కరువు ప్రాంతాల నుంచే వసూలు చేస్తారేమో. కరువు ప్రాంతాల నుంచి ఎలా వసూలు చేస్తారు సార్? ఇప్పుడు ఏమైనా జరగచ్చు అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఈశ్వర్ గారు. ఆ మోడ్లో వెళ్ళిపోతుంది గవర్నమెంట్. ఇక్కడ కూడా ఇంకా అనిపించేది ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంత స్పీడ్ గా వెళ్తున్నారంటే ఏదైనా బాధేయాల్సిందంతా తొలి 2 ఏళ్లలో బాధేసి ఎలక్షన్ టైం కాస్త మళ్ళా ఏమి పెంచలేదు చూడని ఒక ఇంప్రెషన్ ఇప్పించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. కాకపోతే ప్రజలైతే వీటన్నిటిని బాగా స్పష్టంగా
గమనిస్తున్నారు ఈశ్వర్ గారు. రైట్. శేఖర్ రెడ్డి గారు, సార్ నమస్తే అండి. ఒక ఈశ్వర్ పక్క గారు, మీకు- అరెస్టులు జరుగుతున్నాయి సార్, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, నాయకులపైన కేసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు అయితే 4 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. ఒక్కొక్క నాయకుడిని వెంటాడుతూ ఏ రకంగా కేసులు పెట్టగలమో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా ఒక చిన్న పోస్టు పెడితేనే బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద వాళ్ళపైన కేసులు పెట్టి, కావాలంటే అదనంగా ఇంకో కొన్ని సెక్షన్ల కేసులు పెట్టి జైళ్ళలో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కరెంట్ ఛార్జీల పెంపు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఈరోజు అంత పెద్ద స్థాయిలో స్పందన ఎలా రాగలిగింది ఒక్కసారిగా? ఈ భయం ఏం లేదా ప్రజల్లో? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే రామ్నాథ్ అన్నకి, వెంకటేష్ శర్మ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ ఇది ఒక కరెంట్ ఛార్జీల పెంపుతోటి మొదలైంది కాదు సార్. సార్ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలన మీద, శాంతి భద్రతల మీద, అలాగే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, ఎలా పరిశ్రమలు తీసుకురావాలి అనే దాని మీద ఆలోచన చేయాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇల్లులు ఎలా ధ్వంసం చేయాలి, ఆస్తులు ఎలా ధ్వంసం చేయాలి, వ్యాపారాలు ఎలా నాశనం చేయాలి, వాళ్ళ ప్రాణాలు ఎలా తీయాలి, వాళ్ళని ఎలా అక్రమ అరెస్టులు పెట్టి జైల్లో వేయాలనే దాని మీద మొదటగా దృష్టి సారించింది సార్. అది చూసిన రాష్ట్ర ప్రజలకు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎలాగో కడుపు కాలుతుంది, రాష్ట్ర ప్రజలకు కడుపు కాలింది మొదటగా. అరే ఇంతటి అరాచకమా, ఇంతటి దుర్మార్గమా? మా ఇంటి పక్కన సార్, మా ఇంటి పక్కన కుర్రాన్ని గడువు సరే ఇసుక ఎక్కడా అని చెప్పి పోస్ట్ పెట్టినందుకు 111 బిఎన్ఎస్ సెక్షన్ కింద రిమాండ్ కి పంపిస్తే నాకు బాధ అనిపించదా? ఓకే, నేను ఒక సామాన్యుని అయితే, రాజకీయ పార్టీ అనేది పక్కన పెడితే నేను ఒక సామాన్యుని అయితే ఆ పిల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారనేది నేను విచారణ చేయనా? కరెక్ట్. అక్కడ కడుపు కాలింది సార్. తర్వాత ఉచిత ఇసుక అని చెప్పి ఇసుక మాఫియా తయారైంది సార్. నేను ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నాను సార్. నేను ఎలక్షన్స్ అయిపోయిన 4 నెలల తర్వాత మళ్ళీ నేను విశాఖపట్నంకి వచ్చాను. ఈ రోజు విశాఖపట్నంలో నాకు సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ బిల్డర్లు ఉంటే వాళ్ళని మాట్లాడితే, సార్ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఆ బిల్డర్స్ లో కొంతమంది రాజులు, కొంతమంది చౌదరీలు కూడా ఉన్నారు. వాళ్ళు గత ఎన్నికల్లో టీడీపీకి ముందుండి పనిచేసిన వ్యక్తులు సార్. వాళ్ళు ఈ రోజు చెప్పే మాట ఏంటంటే, సార్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మేము పెనం మీద ఉన్నాం సార్, ఈ రోజు పొయ్యిలో పడ్డాం సార్. పెనం మీద ఉన్నాము, బాగా కాలుతుంది అనుకున్నాం మేము, కానీ ఈరోజు పొయ్యిలో పడ్డాం సార్, మొత్తం ఒళ్ళంతా కాలిపోతా ఉంది. ఈ రోజు ఇసుక ఈ మాఫియా అమ్మే రేట్లు తట్టుకోలేక మేము ఒడిశా నుంచి తెప్పిస్తున్నాం సార్ దొంగతనంగా అని చెప్పి. సరే, మీరైతే అప్పుడు ఇసుక అయితే అమ్మారు, టన్ను ఇంత అని అమ్మారు, సరే పెనం మీద ఉన్నారేమో అనుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ కదా, పెనం మీద నుంచి పొయ్యిలో ఎలా పడతారు? ఫ్రీ అయితే ఆ పెనం మీద నుంచి బయటకు రావాలిగా సార్. ఒడిశా నుంచి తెప్పించుకుంటే టన్ను 800 పడుతుందంట సార్. ఓకే, సరే ఇక్కడ ఉచితంగా ఇసుక దొరికితే ఒడిశా నుంచి టన్ను 800కి ఎందుకు పిలిపిస్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అమ్మాం. ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది సార్? ప్రభుత్వ ఖజానాకి వెళ్ళింది. తద్వారా అక్కడి నుంచి మళ్ళీ ప్రజల్లోకి వచ్చింది. కానీ ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది సార్? తెలుగు తమ్ముల జోబిల్లోకి వెళ్తుంది సార్. వాళ్ళ రూపంలో, కమిషన్ రూపంలో లోకేష్ బాబు గారికి వెళ్తుంది. కొద్ది పర్సెంటేజ్, పావలా % రూపంలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది. వినియోగదారుడి మీద నడ్డి విరిగిందా లేదా సార్? అవును. నిత్యావసర సరుకులు ధరలు దాదాపుగా 50% పైగా పెరిగాయి సార్. 100 రూపాయలు ఉన్నటువంటి నూనెలు 150 రూపాయలు చేరాయి. ప్రతిదీ 50% పైగా పెరిగింది సార్. మరి కడుపు కాలదా సార్? ఈ 6 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలేదు సార్. నోటిఫికేషన్ లేదు. డిసెంబర్ కంతా మేము చేసేస్తాం ఉద్యోగులను, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులను మేము చేసేస్తాం, డిఎస్సి నిర్వహణ చేసే జాబులు కూడా ఇచ్చేస్తామన్నారు. టెట్ కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. నిరుద్యోగులు కడుపు కాలదా సార్? కంపేర్ చేసుకోరా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని. ఇక సంక్షేమ పథకాలు ఊసు సార్, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. ఇక ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రావేమో, ఇచ్చే సమస్య లేదు అని చెప్పేసి ప్రజలు కూడా మానసికంగా ప్రిపేర్ అయిపోయారు సార్. ఇన్ని బాధల మధ్యలో సరే చంద్రన్న కానుకలన్నా ఇస్తాడేమో, క్రిస్మస్ కి కానుక, సంక్రాంతికి కానుక కింద చంద్రన్న ఏమన్నా కానుకలు ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళకి బాధుడు అని చెప్పి, బాబు షూరిటీ, బాధుడు మాత్రం గ్యారంటీ సార్. కరెంటు బిల్లుల రూపంలో సార్. నా కరెంటు బిల్లు చూపారు సార్ మీకోటి. ఇది నా కరెంటు బిల్లు సార్, నా ఇంటి విశాఖపట్నం సార్. ఏంటి, ఎలా ఉందో చూపించండి, చెప్పండి, యూనిట్స్ తో సహా చెప్పండి. అన్ని 447 రూపాయలు సార్. ఓకే, ఎప్పుడు? నవంబర్ నెలకు సార్. 447 రూపాయలు సార్. ఎప్పుడు బిల్ అది?
447 ఏదైతే అక్టోబర్ నెలది నవంబర్ లో వచ్చింది సార్. ఓకే, అంతే. అక్టోబర్ నవంబర్లో వస్తుంది. ఓకేనా సార్? ఆ, ఎస్. కానీ నవంబర్ నెలది డిసెంబర్ లో వచ్చింది సార్. అవును. చూడండి సార్, ఎంత వచ్చింది? 1343 రూపాయలు సార్. ఎంత? 1343 రూపాయలు సార్. 43. ఓకే. కాల్చింది 20 యూనిట్లు ఎక్కువ సార్. 20 యూనిట్కి ఎంత పెరిగింది? 20 యూనిట్లకి దాదాపుగా 900 పెరిగింది సార్. 900. ఓ సూపర్. 900 రూపాయలు నా కరెంట్ బిల్ సార్, ఇది మా ఇంటి కరెంట్ బిల్ రెండు. సో మీ పైనే 900 బాధేశారు. 900 సార్. ఇక చూస్తే సార్ వాస్తవంగా సార్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సార్ బయట రామ్నాథ్ గారు చెప్పారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే 5% పెరుగుతాయేమో అని చెప్పారు సార్. అవును సార్ ఇప్పుడు ఎన్నికలు జరిగితే 5% పెరగడం కాదు సార్, ఆ 164 ఇటు ఆ 11 అటు పడతాయి కూటమికి. ప్రజల్లో అంతటి తీవ్రత వ్యతిరేకత ఉంది. ఈ రోజు వాళ్ళు కేసులు పెట్టుకోమని చెప్పండి, ఆగుతారేమో. మీరేమైనా ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారా? జనరల్ గా చెప్తున్నారా? ఎట్లా ఉంది మూడ్ చెప్పండి సార్. ఖచ్చితంగా నేను ఈ రోజు విశాఖపట్నంలో దిగిన తర్వాత పొద్దున్న నుంచి నేను ప్రజలు కనెక్ట్ అవుతూనే ఉన్నాను సార్. ఓకే, నేను కనెక్ట్ అవుతున్నాను. దాదాపుగా 100లో 80 మంది ఇక్కడ మొత్తం టీడీపీ ఓట్లు వేసిన వ్యక్తులే. 80 మందిలో 60 మంది రోజు తెలుగుదేశం పార్టీని బండబూతులు తిడుతున్నారు సార్. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయి, అసలు మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. అదే చంద్రబాబు గారు వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనుకొని చాలా మంది ఖర్చు పెట్టారు కదా పాపము, ఎక్కడెక్కడ నుంచో తెచ్చి. వాస్తవానికి సార్ ఆంధ్ర ప్రజలు ఈ రోజు ఒకే ఒక అంశంలో మాత్రమే ఆనందంగా ఉన్నారు సార్. ఒకే ఒక సెక్టార్ ప్రజలు మాత్రమే ఆనందంగా ఉన్నారు. ఎవరంటే వాళ్ళు మందుబాబులు మాత్రమే ఆనందంగా ఉన్నారు సార్. ఈ రోజు ఇంటింటికి గ్రామానికి డోర్ డెలివరీలు వచ్చినాయి సార్. ఓకే సార్, నేనుండే ఏరియాలో మెయిన్ రోడ్ లో ఇంతకు ముందు 1.5 కిలోమీటర్ అవతల ఒకే ఒక షాప్ ఉంది సార్ ప్రభుత్వ మద్యం. ఈ రోజు 6 దుకాణాలు వచ్చినాయి సార్. కిలోమీటర్ పరిధిలో 6 దుకాణాలు సార్. ఓకే, అంటే వీళ్ళు మద్యాన్ని ఏరులై పారించి ప్రభుత్వ ఖజానాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు తప్పిస్తే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలని నెరవేర్చాలని కానీ సార్. మీరు ఇంతకు ముందు వీడియో చూపించారు సార్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెంచను అని. అది కాదు సార్, పులివెందర వేదికగా ఇంకో వీడియో ఉంటుంది సార్, అది ఉంటే ఇస్తే బాగుంటుంది సార్. ఆయన చెప్పిన మాట నిటారుగా నించోండి సార్, నిటారుగా నించొని కరెంటు ఛార్జీలు ఎవరైనా పెంచుతారా, నేను ఎప్పుడైనా పెంచానా తమ్ముళ్ళు? అవును, గుర్రాలతో మర్చిపోయాడు సార్ అప్పుడు పాపం. బుల్లెట్ కాల్పులతో కాల్పించింది మర్చిపోయాడు సార్ పాపం. ఓకే, నేను ఎప్పుడైనా పెంచానా తమ్ముళ్ళు? నేను అధికారంలోకి వస్తే పెంచను 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 పెంచబోను అని మీకు మాటిస్తున్నా అని చెప్పి మాట్లాడాడు సార్. అవును, 30% తగ్గిస్తాను 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 అని చెప్పి మాట ఇచ్చారు సార్. అవును, ఇది నేను చెప్పిన విధంగానే సార్, నిటారుగా నించొని ఒక అబద్ధాన్ని గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మెజిషియన్ రాజకీయ నాయకుడు ఇంకో లేడు సార్ నాకు తెలుసు. అంతకుమించి చెప్పలేదు సార్. కానీ ఈ రోజు సార్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కరే కాదు సార్ ఈ రోజు ధర్నా చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కడుపు కాలినటువంటి, కడుపు మండినటువంటి ఈ బాధుడిని, ఈ మోతలని, ఈ తోలు తీసేటువంటి విధానాన్ని నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కథం దొక్కారు సార్. ఈ పోరాటం సార్, ఈ రోజు మొదలైన పోరుబాటు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ప్రజా విప్లవాలు ఇలాగే మొదలవుతాయి సార్. రైట్, ఒక కాల్ ఉన్నారు. రైట్, ఒక్క నిమిషం సార్. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా మట్టి కొట్టుకుపోవడం ఖాయం సార్. రైట్, ఒక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడాక శర్మ గారితో మాట్లాడదాం. రజనీ తాడేపల్లి నుంచి. రజనీ గారు చెప్పండి, కరెంట్ బిల్లుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ఉంది మీకు బిల్లులో ఏమన్నా మార్పులు కనిపించాయా? బిల్లులో మార్పులు అంటే అండి 2000 కట్టే బలం ఈ రోజు 5000 కడుతున్నామండి. 5000 రూపాయలకి బిల్లు వచ్చింది మాకు. 5000 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్ లో కాల్పులు జరిగిన ప్లేస్ లోనే ప్రస్తుతం నేను మాట్లాడుతున్నానండి, నా తాడేపల్లిను. అయితే కరెంటు బిల్లులు ఒక్కటే కాదండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజు ప్రజలుగా కాదు మేడం, మీరు బషీర్బాగ్ లో ఉన్నారా? అవునండి. ఓకే, తాడేపల్లికి సంబంధించిన మీరు ప్రజెంట్ బషీర్బాగ్ లో ఆ విద్యుత్ కాల్పులు జరిగిన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కాల్పులు జరిపించారని చెప్పేటటువంటి ప్రాంతంలో దానికి సాక్ష్యంగా అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు, అంతేనా? అవునండి. అలా ఇటు చోట నేను నిలబడి మాట్లాడుతున్నానండి.
ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిర్వర్తించారు చెప్పమనండి. అలాగే వచ్చేసి రోడ్లు ఒక్కటి తప్పనిచ్చి, రోడ్లు మాత్రం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేశారండి, అది కాదనము. రోడ్లు తప్పనించి ఏ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు, దాంట్లో ముఖ్యంగా కరెంటుని గురించండి. రైతుగా మేమున్నప్పుడు ఎన్ని కష్టాలు మేము పడుతున్నామండి. అర్ధరాత్రి కరెంట్ ఇస్తే కొన్ని బావుల్లో పడిన సందర్భాలు ఉన్నాయి, కరెంటు షాకులు కొట్టి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుళ్లాగా రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి కొంత సబ్సిడీ మీద లోన్లు తీర్చేసి ఆ బిల్లులు, కరెంటు బిల్లులు మాఫీ చేసి ఏదో కొంచెం వాళ్ళకి చేదోడు బాదోడుగా ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ నట్టెట్లో ముంచేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఈ రకమైన పరిపాలన చేస్తా ఉంటే అటు ఇటు గాని మధ్య తరగతి నాలాంటి వాళ్ళు ఏం కావాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము వాళ్ళు ఉన్నామండి. అసలు ఈ సమస్యలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూనే ఉండాలా, లేకపోతే ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా? అది ప్రజల చేతుల్లోనే ఉంటుంది మేడం, తప్పకుండా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఓటు అనే ఆయుధం ఉంటుంది, ఆ ఆయుధంతోనే ప్రజలు గెలుస్తారు. ఓడినా అదే ఓటు ఆయుధం, గెలిచినా ప్రజలు అదే ఓటు ఆయుధం. ఓట్లు వేసినామండి వైఎస్ఆర్సీపీకి. ఆ ఈవీఎం పుణ్యం అంట కూటమి ప్రభుత్వం వచ్చింది తప్ప మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయో కూడా తెలియదు. రైట్ రైట్ రజనీ గారు, థ్యాంక్ యూ అండి. అందుకే బషీర్బాగ్ మీరు గుర్తు చేశారు కాబట్టి ఆ దృశ్యాలు కూడా ప్రసారం చేస్తున్నాము. శర్మ గారు, ఏంటి సార్ ఎలా ఉంది? మీ చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడారా? పరిస్థితి ఎలా ఉంది? కరెంటు బిల్లులు ఏ రకంగా వస్తున్నాయి? బిల్లులు కూడా కకావికలమైపోయి పరుగులు తీస్తున్నాయని వింటున్నాను ఆంధ్రప్రదేశ్లో. మా చుట్టుపక్కల వాళ్ళతో కాదు సార్, మా ఇంటి కరెంట్ బిల్ చూస్తేనే నవంబర్ లో 1200 యూనిట్లకి 10,000 వస్తే డిసెంబర్ లో 800 యూనిట్లకి 11,000 వచ్చింది సార్. నాకు 800 యూనిట్లకి 11,000 వచ్చింది బిల్లు. 3 ఎందుకు పెరిగిందో తెలియదు. అదే గత డిసెంబర్ లో ఇదే 800 యూనిట్లకి మాకు వచ్చింది 7,800 చిల్లర వచ్చింది సార్ అప్పుడు బిల్లు. ఇప్పుడు మాత్రం అంత పెరిగిపోయింది సార్ బిల్లు. అంటే నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు తగ్గిస్తాను అంటే రేట్లు పెంచడం వల్ల వినియోగం తగ్గించి ఎవరికి వాళ్ళు ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అన్ని ఆపేసుకొని కూర్చోవటం వల్ల ఏదన్నా వినియోగం తగ్గి కరెంటు బిల్లులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో అన్నారేమోనని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈశ్వర్ గారు, ఆ బిల్లులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అంటున్నా? ఉన్నాయి సార్, బిల్లులు ఉన్నాయి. ఇవ్వండి, మీకు పంపిస్తున్నాను, ఒకసారి చూపించండి సార్. తప్పకుండా సార్, పంపించండి సార్. పంపించాను, ఒకసారి చూడండి సార్. చూస్తున్నా. ఎస్ 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 అసలు మరి 7,383 రూపాయలు. ఎప్పుడు సార్ ఇది పే చేసింది మీరు? అక్టోబర్ 3, 2024. 7,383. తర్వాత ఇది ఒక బిల్లు ఉంది 21,300. డిసెంబర్ 3వ తారీఖున పే చేసిన బిల్లు సార్ అది. ఏంటి సార్ ఇది? 7,000 ఎక్కడ, 21,000 ఎక్కడ? ఒకసారి చూపించరా? సరే, కొన్ని యూనిట్లు కూడా అదనంగా వాడారని అనుకుందాం. కరెంట్ మాయ సార్ అది. ఇది తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తోందంటే 21,000. ఒక్క సెకండ్ ఉండండి, అది కూడా చూపిస్తాను. 21,000 డిసెంబర్ 3వ తారీఖునే సార్ పే చేసింది కూడా అది. మళ్ళీ యూనిట్స్ లో తేడా ఏమీ లేదు. యూనిట్స్ గతంలో వచ్చినట్టే 8,000 ఇప్పుడు వచ్చినాయి సార్. అయినా సరే బిల్లు మాత్రం అంత పెరిగింది సార్. అసలు ఎందుకు ఆ మాయో మరి ఆ బిల్లు ఏంటో, ఆ చార్జెస్ ఏ విధంగా వేస్తున్నారో, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పక్క రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, మా కరెంటు బిల్లులు ఏమో పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా, మా కరెంటు బిల్లులు అంత కడుతున్నప్పుడు మరి మేము. అవును, రాష్ట్ర ఆదాయం పెరగాలి. రాష్ట్ర ఆదాయం పెరగట్లేదు, మా ఖర్చులు పెరుగుతున్నాయి, మా ఉల్లిపాయలు పెరుగుతున్నాయి, మా టమాటా రేట్లు పెరుగుతున్నాయి, మా కందిపప్పు నూనె రేట్లు పెరుగుతున్నాయి శేఖర్ రెడ్డి గారు అన్నట్టుగా. కానీ ఆదాయం మాత్రం పెరగట్లేదు, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి సార్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద. మీరు 21,000 కట్టారు కదా సార్ ఈ నెలలో. రేపు నెలలో 9,412 కోట్లు అయిపోతున్నారు అదనంగా. ఇప్పుడు 6,000 కోట్లు వేసినందుకే మీరు 21,000కి చేరుకున్నారు. మీరు ఆ లెక్కన 30,000 40,000 నెలకి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. క్లయింట్ల దగ్గర ఫీజులు ఎక్కువ తీసుకోవాలి సార్. క్లయింట్ల దగ్గర ఫీజు ఎక్కువ తీసుకోవాలా? అవునండి. ఎందుకు పెంచారంటే చంద్రబాబు పేరు చెప్తారేంటి మీరు? అంతే, తప్పదు కదా సార్. మాకు ఉన్నది మా ముఖ్యమంత్రి వారు కాబట్టి వారి దయ వల్లే మేము రేట్లు పెంచాల్సి వస్తుందని చెప్తాం. తప్పే ఉంది అందులో. రైట్. శేఖర్ రెడ్డి గారు, మీ పాయింట్ ఏంటి?
నెక్స్ట్ మంత్ 30,000 రెడీ చేసుకోవాలన్నా. 30,000 రెడీ చేసుకోవాల్సిందేనా? ఒక్క మాట అన్న, కాలర్ రజనీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేస్తున్నారు అని చెప్పే మాట మాట్లాడారన్న. ఎస్, నేను వాళ్ళు వేసే రోడ్లు ఎంత విచిత్రంగా ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలన్న. మాది బాగా వెనుకబడిన ప్రాంతం అన్న, నెల్లూరు జిల్లా అయినా సరే ప్రకాశంకి, నెల్లూరుకి, అలాగే కడపకి మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం అన్న. అది ఆ ఉదయగిరి హెడ్ క్వార్టర్ కి అలాగే ఆత్మకూరుకి మధ్యలో లింక్ రోడ్ ఉంటదన్న, నందవరం నుంచి ఉదయగిరికి లింక్ రోడ్ అన్న. అది మరమ్మతుల కోసం 6 కోట్ల రూపాయలు కేటాయించారన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 6 కోట్ల రూపాయలతో మొత్తం ఏదైతే గుంతలు పూడుస్తున్నామని చెప్పి 6 కోట్లు బిల్లులు చేశారన్న. కరెక్ట్ గా ఒకే వర్షం అన్న, వీళ్ళు గుంతలు పూడ్చిన వారం రోజులకు వర్షం వచ్చిందన్న. వీళ్ళు పూడ్చిన గుంతల కన్నా ఎక్కువ గుంతలు వచ్చాయన్న. కేవలం వీళ్ళు చేసేటువంటి ప్రచార ఆర్భాటం తప్పిస్తే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు గుంతలు పూడుస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం అని చెప్పేసి దుర్భరమైన ఉంటూ వీళ్ళ ఖజానా డబ్బులు మొత్తాన్ని వీళ్ళు జోబులు నింపుకుంటున్నారన్న. అంతెందుకన్నా వీళ్ళ అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుంది వీళ్ళు వేసే రోడ్లు అన్నానికి ఇంకొక చిన్న ఉదాహరణ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారన్న. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. ఆయన ఇంతకుముందు చూపించారన్న, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసిన రోడ్డు 4 రోజులకి ఏమైందని చెప్పి చేత్తో లేపి చూపించారన్న తారుని గతంలో. అవును, ఈ రోజు అదే పరిస్థితి అన్న. వాళ్ళు వేసిన రోడ్లు నాణ్యంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే గుంతలు ఎట్టబడ్డాయన్న. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తవ్వేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్ళి తవ్వి గుంతలు చేశారా? 2014 నుంచి 19 మధ్యలో నాణ్యమైన రోడ్లు వేయకపోగా ఏదైతే కమిషన్ల కోసం దుర్మార్గమైన రోడ్లు వేసి వాటిని మొత్తం ప్యాచ్లు వచ్చేలాగా చేసి పెట్టారు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు కరోనాతో ఉన్నా సరే రోడ్లని ఆయన కన్నా ఎక్కువ రోడ్లని నాణ్యంగా వేసి పెట్టాం మేము. ఈ రోజు మళ్ళీ అలాంటి తోపిడికే మళ్ళీ తెరలేపారన్న. ప్రజల దగ్గర నుంచి బాధుడు వాళ్ళ కార్యకర్తల జోబులు మాత్రం ఫుల్ చేసుకుంటున్నారన్న. రైట్, ఓ కాల్ ఉన్నారు చిత్తూరు నుంచి రవీంద్రారెడ్డి గారు, చెప్పండి కరెంట్ ఛార్జీల పైన ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, మ్యూట్లో పెట్టండి, మీరు మాట్లాడండి డైరెక్ట్గా. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈరోజు ఈ దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినాను సార్. ఊరేగింపులో పార్టిసిపేట్ చేసినాను. మీరు ఆ ర్యాలీలో మీరు కూడా పాల్గొన్నారు, నిరసన తెలియజేశారు, అదేనా? అవును సార్, తెలియజేసినాము. ఈ రోజు సార్ మాకు మంచి వర్షం పడింది సార్. అప్పుడు మేము ఊరేగింపు పోయినప్పుడు ఆ నిరసనలో ఆ వర్షంలో కూడా లెక్కలేనంత మంది సార్, ఇంచుమించు ఒక 6 కిలోమీటర్కు జనాలు సార్. 6 కిలోమీటర్స్ వచ్చారా? 6 కిలోమీటర్. అవును సార్, ఆడ నుంచి ఆడికి ఒక 3/4 కిలోమీటర్, ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంటుంది సార్. వివేకానంద స్టాచ్యూ నుంచి దీని కరెంట్ ఆఫీస్ వరకు ఇంచుమించు ఒక కడకు జనాలే ఉన్నారు సార్. అది సూపర్. ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి? కరెంట్ బిల్లులు పెరిగాయా మీకు? సార్ పెరిగింది సార్. మాకు పోయిన నెలకు 1,300 సార్. ఈ నెలలో 1,980 వచ్చింది సార్. అంటే 680 రూపాయలు వేసేసారా బాధుడు? అవును సార్, 680 రూపాయలు బాధుడు. అందరికి అలాగే ఉందా? 12 యూనిట్లు తక్కువగా వాడినాం సార్. మళ్ళీ 12 యూనిట్లు తక్కువగా వాడితే పెరిగింది ఇది? అవును సార్. ఓ బాగుంది. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందా? ఈ రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అన్నారు. అది సూపర్ 6 గా సార్, సూపర్ ట్రిక్స్ సార్, TRICKS సూపర్ ట్రిక్స్ ఉపయోగించి సూపర్ 6 జనాలకి ఇస్తానని సూపర్ ట్రిక్స్ ఉపయోగించినాడు. జనాలను చాలా చేసినాడు సార్, మోసం చేసినాడు సార్. రైట్ అండి రవీంద్రారెడ్డి గారు. నెక్స్ట్ అనంతరెడ్డి కర్నూలు నుంచి. అనంతరెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, ఈ రోజు మనం కరెంట్ ఛార్జ్ గురించి ధర్నాలు చేసినాం కదా, దానికి ఎదురుగా ఏం చెప్తున్నారంటే అవతల పార్టీలో జగన్ ప్రభుత్వంలోనే కరెంట్ ఛార్జీలు పెంచేసి వాళ్ళే చేసినారన్నమాట ప్రతి ఛానల్ చూసాను మధ్యాహ్నం. దానికి మన వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారా సార్? మీడియాలో రాజశేఖర రెడ్డి కానీ ఎక్కడ మీరేమనుకుంటున్నారు? మనం ఏమైనా తప్పు చేసిందే. సూపర్ 6 హామీ ఇచ్చింది ఎవరు? ఇచ్చినారు సార్, లేదని కాదు. ఇవ్వలేదని అంటే ఏం చెప్తున్నారు? అదిగా సార్ మేము అడిగేది. ఇప్పుడు మన గతం ప్రభుత్వంలోనే తప్పు జరిగితే వాళ్ళ వల్లనే మేము కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్తున్నారు మంత్రులు, వాళ్ళు 2-3 నేను టీవీ దాంట్లో కూడా. వాళ్ళే చేసిన తప్పుకు మళ్ళీ ఈ రోజు వాళ్ళే కరెంట్ బిల్లు పెంచినారని అంతే తప్పు చేస్తున్నామని చెప్తున్నారు సార్.
వాళ్ళు అలాగే చెప్తారండి, మీరేమనుకుంటున్నారు అంటున్నా. మనం దానికి ఏమైనా ప్రాబ్లం కనుక్కోలేదా సార్ అని కాల్ చేసేసాను సార్. ఓకే, రైట్ అనంత్ రెడ్డి గారు, మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు అన్నింటికీ. అదే ఈరోజైతే ఆంధ్రజ్యోతిలో ఏదో అమరావతికి సంబంధించి అక్కడేదో కేబుల్ వైర్లకు సంబంధించి ఏదో జరిగిందంట. దాంట్లో ఇక్కడ గచ్చిబౌలి కంటే ఎక్కువ రేటుకి కోట్ చేసి అధికారులు డబ్బులు దోచేశారంట. బట్ వీళ్ళంతా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారులంట. దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరిది నడుస్తోంది? ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఏందే వాళ్ళు నిద్రపోయేలాగా కనిపించట్లేదు. ఇప్పటికే అదే పేర్లు వాడుకుంటూ ఉన్నారు. ఒక్క సెకండ్ అది చదివి వినిపిస్తాను చూడండి. అమరావతిలో అండర్ గ్రౌండ్ దందా, భూగర్భ విద్యుత్ లైన్కు హై టెండర్లు, ప్రభుత్వానికి 156 కోట్ల రూపాయల నష్టం, అత్యధిక ధరలకు ట్రాన్స్కో టెండర్లు, కూటమి ప్రభుత్వానికి తెలియకుండా మాయ, చిన్న రోడ్డేస్తేనే కమిషన్ కొట్టేసే సర్కార్ ఇది. ఇంత పెద్ద దాంట్లో ఏం తెలియదంట, కళ్ళు మూసుకో ఉందంట గవర్నమెంటు, అధికారులు ఎక్కువకి కోట్ చేసేసారట. అంటే ఇక్కడ రాధాకృష్ణ గారు చాలా తెలివిగా రాసుకుంటూ వస్తున్నారు. నాకు కానీ రామోజీ స్థానం రాకపోతే, ఇప్పుడు కింద పెట్టాను కదా జగన్ హయాంలోనే అధికారుల కుట్ర అనే మాట పెట్టాను కదా, అది లేపేస్తా అతి త్వరలో. అప్పుడు డైరెక్ట్ అయిపోతుంది. ఇదేంటి సార్ ఇది? అమరావతిలో వేసేది 1000 స్క్వేర్ ఎంఎం సామర్థ్యం కల కేబుల్, కిలోమీటర్ వేయడానికి జీఎస్టీతో సహా ఏపీ ట్రాన్స్కో పిలిచిన ధర 1.86 కోట్లు. అదే హైదరాబాద్ గచ్చిబౌలిలో దీనికంటే 20% ఎక్కువ సామర్థ్యం, 1200 స్క్వేర్ ఎంఎం కేబుల్ వేయడానికి కిలోమీటర్ జీఎస్టీతో సహా టీజీ ట్రాన్స్కో పిలిచినటువంటి ధర 1.69 కోట్లు. అంటే గచ్చిబౌలి కంటే అమరావతిలో తక్కువ సామర్థ్యం గల కేబుల్ వేసేందుకు భారీ ధరకు టెండర్ పిలిచారు. రామ్నాథ్ గారు, ఇదే కాదు మద్యం గురించి రాశారు నిన్న. అవును, ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ కేబుల్ వైర్లకు గురించి హైదరాబాద్ తో పోలిక తెచ్చారు కదా. అవును, మరి ఇదే ఆ నిర్మాణాలకు సంబంధించి పోలిక కూడా తెస్తే బాగుంటుంది. ఓకే, ఒకటి మా సచివాలయం, తాత్కాలిక సచివాలయం అంతా ఎంత రేటు కట్టారనేది తెలుసు. 2, అసలు అమరావతిలో ఇంత జరుగుతుంటే కూటమి ప్రభుత్వానికి తెలియదు అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఏదో శ్రీకాకుళంలోనో అనంతపురంలో జరుగుతుంటే తెలియదు అంటే ఎవరైనా నమ్ముతారు? కానీ అమరావతిలో వాళ్ళకి తెలియకుండా చీమ కూడా కదలదు. అలాంటి పరిస్థితి నిన్న కూడా రాశారు. నిన్న ఇంకా మరీ తీవ్రంగా రాశారు. ఏది లిక్కర్కి సంబంధించి, అవును, ఏది బయట నుండి అక్రమ అదే జోరు, బయట నుంచి మద్యం నాణ్యత కూడా లేదని రాశారు. నాణ్యత లేదు, అప్పుడే పెదవి విరుస్తూ ఉన్నారు, బ్రాండెడ్ మద్యం కూడా నాణ్యత తగ్గిపోయింది అని రాశారు. మరి వాళ్ళ మధ్య ఏ వివాదం ఉందో కానీ చాలా డ్యామేజింగ్ అయితే నిన్న కూడా రాశారు. ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వ కారణంగానే మేము ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని కూడా కొట్టిపాటి రవికుమార్ గారు చెప్పారు. ఆయన కూడా, మంత్రి గారు కూడా. కాకపోతే అసలు ఎంతగా అబద్ధం చెప్తూ ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 కొద్దిగా డేటా అండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి విద్యుత్ రంగం రుణాలు 26,000 కోట్లు ఉంటే ఆయన దిగిపోయే నాటికి 64,000 కోట్లకు తీసుకెళ్లారు. డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిలు అవి చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయినప్పటికీ 2,900 కోట్లు, జస్ట్ 2,900 కోట్లు. దాన్ని ఆయన దిగిపోయే నాటికి ఏకంగా 21,540 కోట్ల రూపాయలు ఈ బకాయిలకు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు. మొత్తం అప్పులు, మొత్తం విద్యుత్ రంగానికి సంబంధించిన మొత్తం అప్పులు 2014లో 29,500 కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 56,000 కోట్లకు తీసుకెళ్లారు. సరాసరి ఎంత పెరిగిందని చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 ఏళ్లలో విద్యుత్ రంగం సంబంధించిన బకాయిలు 56,000 కోట్లు పెరిగాయి. ఈశ్వర్ గారు 56,000 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఏది కరోనా లాంటి విపత్తులు ఉన్నా సరే జరిగింది 36,000 కోట్లు. 56,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 36,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. సగటున చూస్తే పెరుగుదల, ఈ అప్పుల పెరుగుదల ఏటా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 23.88%, 23.88% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ అప్పుల పెరుగుదల కేవలం 7.28%, 7.28%. ఎక్కడ 23%, ఎక్కడ 7% అండి. ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 43,000 కోట్లు ప్రభుత్వం తరఫున ఇచ్చారు విద్యుత్ సంస్థల్ని ఆదుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నారు గత ప్రభుత్వం కారణంగానే మేము ఇప్పుడు ధరలు పెంచామని. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాటికి 2019 అప్పుడు
ట్రూఅప్ ఛార్జీలు ఏకంగా 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదకి బదిలీ చేసి వెళ్ళిపోయారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణల పితామహుడు అని చెప్పుకుంటారు కదా, అలా అన్నప్పుడు కనీసం రుణాలన్నా తగ్గాలి, ఛార్జీలన్నా తగ్గాలి. రుణాలు తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి, ఛార్జీలు తగ్గవు, బాధలు నడుస్తూనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఎలా మొత్తం విద్యుత్ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడారు అని చెప్పుకుంటారు. ఒకటి. రెండు, ఎంతవరకు వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి దాన్ని వదిలేస్తున్నారు. ప్రజల సంక్షేమము, ప్రజల బాగోగులు, రైతుల బాగోగులు అన్నది మా బాధ్యత కాదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒకటి ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల పాటు ఉచితంగా పంటల బీమా జరిగేది. ఇప్పుడు అది ఎత్తేసారు. అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అచ్చెన్నాయుడు గారు, మేము కట్టము, ఉచిత బీమా అన్నది ఎత్తేస్తున్న పథకము, రైతులే కట్టుకుంటారని చెప్పారు. సరే, రైతులు కట్టుకుంటారా లేదన్నది అది పెడితే, అసలు ఇప్పుడు చాలా మంది రైతులకు అసలు తెలియదు. ఇప్పుడు మనం ప్రీమియం కట్టాలి, ఈ ప్రాసెస్ నడుస్తోంది అన్నది కూడా తెలియదు. వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారంటే పాపం రైతులు. సరే, గతంలో లాగే సచివాలయ సిబ్బంది మన పొలానికి వచ్చి ఫోటోలు తీసి వాళ్ళే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేస్తారన్న దాంట్లో ఉన్నారు. టైం అయితే అయిపోతుంది, కానీ చాలా మంది రైతులు పాపం పంట బీమాకు సంబంధించి అది కూడా చేసుకోలేదు. అంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఇంకొకటి, ఎందుకు ఇంత ఊపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంత ధైర్యం వచ్చింది అంటే, నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఏదో చేస్తారు అన్న భయం ఉన్నప్పుడల్లా సైలెంట్గా ఉంటారు. మనిషి ఒక సాధారణ సైకాలజీ. ఏదో జరుగుతుంది అన్నప్పుడు భయపడుతూ ఉంటారు, కానీ వన్స్ అది జరిగిన తర్వాత ఇంకా భయపడరు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, మోతాదుకు మించి పోలీసుల్ని ప్రయోగించారు. ఎక్కడికి పడితే అక్కడ 100 మందిని అరెస్ట్ చేసేశారు. వాళ్ళలో మహిళలు ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి మహిళల్ని కూడా తీసుకెళ్లి నెలల తరబడి జైల్లో వేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకు మించి ఏమవుతుంది? ఆడవాళ్ళ మీదకే కేసులు పెట్టి ఆడవాళ్లే ధైర్యంగా నిలబడుతూ ఉన్నప్పుడు ఇక మనం కూడా ఎందుకు భయపడుతూ ఉండాలి అన్న ధైర్యంతో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తోడు ప్రజల్లో మార్పు అన్నది కూడా వాళ్ళలో నమ్మకాన్ని, ధీమానైతే పెంచుతోంది అన్నదైతే స్పష్టంగా కనిపిస్తోంది ఈశ్వర్ గారు. రైట్. ఒకసారి నిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే, పొరుగు మద్యం అదే జోరు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్న బాటిళ్లు, కొత్త పాలసీ వచ్చినా అడ్డుకట్ట పడట్లేదు. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో, గత ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు దొరకట్లేదని పొరుగు రాష్ట్రం నుంచి ఏదో ఒక దొంగ మార్గంలో తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతోంది, అదే జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది పట్టుబడింది 1.89 లక్షల లీటర్లు. గత ఏడాది పట్టుబడింది 71,365 లీటర్లే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనంతపురంలో పట్టుబడిన దాంతో పోలిస్తే 2 లక్షలు దాటేసిందని రాశారు. 2 లక్షల లీటర్లు. అవును సార్, అనంతపురం కూడా రాశారు. అవును, 2 లక్షల లీటర్లు దాటేసి 2 లక్షల లీటర్లు దాటేసింది. 70,000 లీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, దీనికంటే గత సంవత్సరంలో జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా 2 లక్షల లీటర్లు అక్రమంగా పక్క రాష్ట్రం నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి పడుతోందని రాశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు ధరలు తగ్గించినా సరే, కొత్త బ్రాండ్లు తీసుకొచ్చినా సరే, ఏం జరిగిందనేది చాలా క్లియర్గా రాసుకొచ్చారు. ఇది మందుబాబులకు ఉపయోగకరమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా, తాగని వాళ్ళు, తాగేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన వార్త. ఇక్కడ ఏం జరుగుతోందంటే, మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో 99 రూపాయలకి బ్రాండ్లు తీసుకొచ్చింది. మొత్తం అమ్మకాల్లో వాటి వాటా 30%గా ఉంది. మిగిలిన 70% బ్రాండ్లలో కొన్ని బ్రాండ్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చాలా క్లియర్గా రాసేశారు. ముఖ్యంగా ఇటీవల ధరలు తగ్గించుకున్న 1-2 పాపులర్ మద్యం బ్రాండ్లు నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయి. ఇలాంటి మద్యం తాగితే త్వరగా పోవడం ఖాయం. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్త. కాబట్టి తాగే ముందు, చంద్రబాబు నాయుడు గారు మీకు తక్కువ ధరకి ఇప్పిస్తానన్న మందు తాగే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి మందుబాబులు. ఇది చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశం. చాలా క్లియర్గా, ఇదేదో సాక్షి పేపర్లో వచ్చిందంటే వాళ్ళు ప్రభుత్వం పైన ఇలా రాశారు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి ఉంటుంది. ఇది సాక్షి పేపర్ కాదు, మన ఆంధ్రజ్యోతి పేపర్. ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్నటి వార్త. పొరుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల లీటర్లు పట్టుకున్నారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మద్యం. రెండోది, నాణ్యత లేదు. క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. రేట్లు తగ్గించమన్నందుకు నాణ్యత లేదు, అది మీ ప్రాణాలు తీస్తుంది. అతి త్వరలోనే ఈ మరణాలన్నీ ఒక 1 by 1 మనం చూసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, ఏంటిది మద్యం? సార్, మీరు ఇంతకు ముందు ఆంధ్రజ్యోతి కథనం ఒకటి వినిపించారు సార్. ఆ కథనం ఏంటంటే అమరావతిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు చేసిన దందాన్ని అసలు ఈ ప్రభుత్వంలో రాధాకృష్ణ గారికి తెలియకపోవడం ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కోటి పైగా ఏ బిల్లు చెల్లింపు అయినా, అవును. ₹1 కోటి పైగా ఏ టెండర్ అయినా ఆ, కాడోషియం సకల శాఖలకు మంత్రిగా వ్యవహరించుతున్నటువంటి లోకేష్ గారికి కమిషన్ వెళ్లకుండా ఎక్కడ వెళ్తున్నాయి సార్? అది బయట పబ్లిక్ లోకే బాగా తెలుస్తా మరి ఉంది. ఆ వార్త ఎలా మరి రాశారు? మీరు చెప్పినట్టుగా ఈనాడు రామోజీరావు గారి స్థానం నాకు ఇస్తే ఉమ్, అక్కడ వైసీపీ అధికారులు అనే పదం లేకుండా వార్తే రాయను, ఒకవేళ ఇవ్వకపోతే వైసీపీ అధికారులను ఎత్తేసి ఈ ప్రభుత్వం గురించి రాస్తాను అని చెప్పేసి ముందస్తు హెచ్చరికలో భాగంగా సార్, తుఫాన్ వచ్చే ముందు మనం 1వ నెంబర్ హెచ్చరిక, 2వ నెంబర్ హెచ్చరిక అని చెప్పి వేస్తా ఉంటాం కదా సార్. అది ఎట్లా సార్? తీర అంటే ప్రాంతాలు. మీరు చెప్తున్న దాని ప్రకారం రామోజీరావు గారి స్థానం అది ఇది అంటే 2000 ఎకరాలు అమరావతిలో ఇవ్వాలి ఇప్పుడు? 100% ఇవ్వాలి సార్. ఆ? రామోజీరావు గారు చనిపోయిన రామోజీరావు గారికి ప్రభుత్వ ధనం 10 కోట్లు పెట్టి సంస్కరణ సభ చేసినప్పుడు ఆ, అది ఎందుకని చెప్పి 2000 ఎకరాలు ఇవ్వలేరు మీరు? ఉమ్. బ్రతికే ఉన్నారు కదా. ఎస్ ఇంకొక మాట సార్, మీరు ఇంతకు ముందు మాట అన్నారు సార్, అప్పుల కోసం సలహాదారులు అని చెప్పి మొదట్లో ఒక మాట అన్నారు సార్. కరెక్ట్. అది ఇప్పుడు కాదు సార్, అది ఆ జీవో కాపీ. ఈ రోజు కొత్తగా అప్పుల కోసం సలహాదారులు తీసుకురావడం ఏంటి సార్? 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబరావు అనే సలహాదారుని ఎందుకు తీసుకొచ్చారు సార్? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కదా ఉన్నారు ఆయన. అప్పుల కోసం కాదా? ఓకే. ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఎంత దౌర్భాగ్యం అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో అమరావతి బాండ్లు వేలమేసి 2000 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొచ్చి 12% ఇంట్రెస్ట్ తో తీసుకొచ్చి బాబు సుందర ముఖార విందని చూసి మాత్రమే లోన్ ఇచ్చారు అని చెప్పి డప్పు కొట్టుకున్నారు సార్ ఇల్లు. కుటుంబరావుని తీసుకొచ్చి ఈయన ప్రణాళిక సంఘం వ్యక్తి కాబట్టి ఇతని యొక్క చాణిక్యతతో 12% వడ్డీకి అమరావతి బాండ్లు వేలమేసి అప్పులు తెచ్చామని చెప్పి మాట్లాడారు సార్. రైట్. ఇంత దుర్మార్గంగా ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటిపోయింది సార్. దానికి సమాధానం చెప్పండి. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు కదా, ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు. ట్రూ అప్ ఛార్జీల కింద వినియోగదారులను అడ్డు విరుస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా డిస్కమ్లకు సాయం చేశారు. మీరు ఇంత అప్పు తీసుకొచ్చినప్పుడు కనీసం ఈ 15,000 కోట్ల రూపాయల డిస్కమ్లకు సాయం చేసి ట్రూ అప్ ఛార్జీలు ఆపొచ్చు కదా. అంటే అమరావతి ప్రాంతంలో నిర్మాణం తప్పిస్తే వాళ్ళకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర నలుమూలల ప్రాంత అభివృద్ధి అనేది పట్టదు సార్ వాళ్ళకి. రైట్. శర్మ గారు, మీరు అన్నారు కదా, ఒకవైపేమో వాళ్ళ సంపద అప్పుల కోసం అప్పులేమో తెచ్చుకుంటూనే ఉన్నారు, కానీ ఇక్కడేమో ధరలు తగ్గట్లేదు, షాకుల మీద షాకులు ఇస్తున్నట్టు కరెంటు చూస్తే అని అంటున్నారు కదా. అసలు అప్పులు తెచ్చుకోవడానికే ఒక అడ్వైజర్ నియమించుకోవడం ఏంటి సార్? అప్పులు తెచ్చుకోవడానికి అడ్వైజర్ అంటే ఎక్కడ వీరు అడ్మినిస్ట్రేషన్ లో 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, వారికి తెలియనిది ఏమీ లేదు అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అప్పుల కోసం ఒక వ్యక్తిని నియమించుకున్నారు, చేశారంటే ఇంకా వారికి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచలేకపోతున్నారు, సంపద సృష్టించలేకపోతున్నారని ఆయన ఈ జీవోతో ఒప్పుకున్నట్టేనండి. సంపద సృష్టించలేక అప్పులు తెచ్చుకోవటమే మార్గము, రాష్ట్రాన్ని అప్పులు మాయ చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు అని చెప్పి వారు అనుకొని ఇంకా మనం అప్పులు చేయడానికి మన వల్ల కాదు, మన సంపద సృష్టించలేము, అప్పులు కూడా తెచ్చుకోలేము, మనకి అడ్మినిస్ట్రేషన్ మన వల్ల చేత కావట్లేదు అని చెప్పేసి ఒక వ్యక్తిని నియమించుకున్నారండి. ఎందుకంటే వీరి మొహం చూసి లేకపోతే ఈ ప్రభుత్వం మొహం చూసి అప్పులు రావట్లేదేమో, ఒక కొత్త వ్యక్తి అయినా వస్తే వారికైనా అప్పులు పుడతాయేమో అనే ఉద్దేశంతో ఒక కొత్త వ్యక్తిని నియమించుకున్నారు, వారి ద్వారా అప్పులు ట్రై చేద్దామని. రైట్. రామ్నాథ్ గారు, కంక్లూడ్ చేయండి సార్. ఇది మైన్స్ అండ్ మినరల్స్కి సంబంధించి ఏపీఎండిసికి సంబంధించి ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటిది. పర్మిషన్ ఫర్ ఏపీఎండిసి టు ఇనిషియేట్ ద ప్రిలిమినరీ యాక్టివిటీస్ టు రైజ్ ఫండ్స్ ఫర్ ఏ మినిమం అమౌంట్ ఆఫ్ 5,000 crores టు ఫార్మ్ ఏ కమిటీ టు ప్రిపేర్ ద RFP document and finalize the tender to appoint an advisor cum merchant banker and also to call short tenders of 7 days period for appointment of the same. ఏం సార్ ఇది? ఒక అడ్వైజర్ కావాలి ఈరోజు ఏపీఎండిసికి సంబంధించి ఒక 5,000 కోట్లు మనం అప్పు చేసుకోవాలంటే ఎట్లా చేయాలి దాని నుంచి? అంటే ఇప్పుడు బహుశా ఎవరైనా అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటే, ఇగో మమ్మల్ని కమిటీలో నియమించి మాకు ఏదైనా ప్రభుత్వం నుండి చేస్తే మేము అప్పులు తెస్తామని ఎవరైనా హామీ ఇచ్చారేమో, అందుకు తగ్గట్టు ఇది బ్యాక్గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారేమో ఒకటి. ఇప్పుడు చాలా మంది ప్రజలకు అర్థం కానిది ఏంటంటే 70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు, ఒక్క పథకం అమలు చేయడం లేదు,
సరే అమరావతికి మళ్ళీ ఇస్తున్నారంటే అమరావతికి సపరేట్ గా మళ్ళీ అది కూడా అప్పులు అది వేరు. తెచ్చుకుంటున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది ఒక పెద్ద ఫజిల్ గా ఉంది. అవును. ప్రభుత్వం వైపు నుంచి దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, బాబు నేను ఇచ్చే పరిస్థితి ఉంటే నేను చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగానే ఇచ్చేవాడిని, లేదు మన బడ్జెట్ సపోర్ట్ చేయదు, అర్థం చేసుకోండి ప్రజలు, అందుకే నేను ఇంకా ఎక్కువ హామీలు ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారిలా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా వయసును నా అనుభవాన్ని అంతా రంగరించి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో మొత్తం నేను తెస్తాను అని అన్నారు. కానీ ఈ రోజు చూస్తూ ఉంటే పరిస్థితి అలా లేదు. ఇప్పుడు FRBM లిమిట్స్ అనేది ఒకటి ఉంటాయి. అవును. మొత్తం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ పథకాలు ఇవన్నిటికీ డబ్బులు లేవు. ఇంకా దానికోసమని ఇలా ఈశ్వర్ గారు ఒక చిన్న మాట ఈశ్వర్ గారు, సంవత్సరానికి రావచ్చే లిక్కర్ లో ఆదాయం కూడా వీళ్ళు టెండర్లు పిలిచి సంవత్సరం మొత్తం మీద వచ్చే ఆదాయాన్ని కూడా లాగేశారు. అప్పుడే రెండేళ్లకు సరిపడా 2 ఏళ్లకి మద్యం అమ్ముతే ఆంధ్రప్రదేశ్ కి వచ్చే ఆదాయాన్ని వీళ్ళు షాపులు టెండర్ ద్వారా ఇచ్చేసి అది కూడా లాగేశారు. మరి అంత ఆదాయం వచ్చినా ఇంకా అప్పులు ఎందుకు, అంత ఆదాయం వచ్చినా రాష్ట్ర రెవెన్యూ ఎందుకు తగ్గుతా రామ్నాథ్ గారు చెప్పాలి. రామ్నాథ్ గారు కంక్లూడ్ ఇప్పుడు లిక్కర్కి సంబంధించి ఈశ్వర్ గారు కొలికిపూడి శ్రీనివాస్ అని ఆయన చెప్పారు, మా తిరువూరులో ఆ పట్టణంలో 40 బెల్ట్ షాపులు ఉన్నాయి, నియోజకవర్గం మీద కలిపి 130 బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నారు. ఎంత తీవ్రమైన అలిగేసి సొంత పార్టీ ఎమ్మెల్యే చేస్తుంటే ఇప్పటికీ స్పందన లేదు. అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మేము బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తా అని చెప్పిన చోటే 130 బెల్ట్ షాపులు ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎంకరేజ్ చేస్తున్న ప్రాంతాల్లో ఇంక ఎన్ని వేల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30-40 వేల బెల్ట్ షాపులు ఉంటాయని ఒక అంచనా. ఇలా ఉంది పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సార్ రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. శర్మ గారు అలాగే శేఖర్ రెడ్డి గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.